ఏమైనా బాధపడ్డారా కొన్ని ఓట్లతో ఓడిపోవడంతో? నేను కూడా విజయానికి చాలా దగ్గరగా వెళ్ళినా అని చెప్పేసి అనుకున్నా, కానీ మంచి ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని మీ వార్డులో ఆదరిస్తారనుకోవచ్చా? మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. మొన్ననే స్థానిక ఎంపీ డికే అరుణ గారు 30 మంది సర్పంచులు పోయి వచ్చారు, వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మనల్ని ఓడించిను కదా, ఇక్కడ తిరిగి అవసరం అది అని చెప్పేసి బయట ఉన్నారా, లేకపోతే జనాల లోపలనే ఉన్నారా? నన్ను కూడా కొట్టిందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా భావించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 100% నా అశోక్ అనే వ్యక్తి నా కుటుంబ సభ్యుడు, ఈరోజు నా ఇంట్లో వ్యక్తి, తమ్ముడు, నా అన్న, నా ఇంట్లో నా కొడుకు లెక్క అని చెప్పేసి కూడా భావించే కుటుంబాలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. సో ఏం లేని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఇక్కడ కూడా షాద్నగర్ పట్టణంలో చాలా బలంగా ఉంది. ఏమీ లేదనడం తప్పు. మున్సిపాలిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పార్కుల సుందరీకరణ ఎక్కడి నుంచి జరుగుతాం? రోడ్లు ఎక్కడి నుంచి జరుగుతాం? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు రాందే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు రోజు ప్రధానమంత్రిగా ఉన్నందుకే కదా ఈరోజు మనకు డబ్బులు వస్తున్నాయి. ప్రజలు అశోక్ కి ఓటేయాలంటే ఒక్క కారణం ఏమని చెప్తారా? ఏదో పెద్దగా నేను వచ్చి మాయలు చేస్తా, అది చేస్తా, నేను మొత్తం చేస్తా అని చెప్పరు. ఇక్కడ మేజర్గా కొన్ని కారణాలు, ఇక్కడ వీరపురం చుట్టూ ఆదర్శ, ఈ కింద ఉన్నటువంటి శ్రీహర్ష అట్లా కాలంలో కొంత డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం. ఖచ్చితంగా దానికి డ్రైనేజ్ వ్యవస్థను ఖచ్చితంగా చేపించే బాధ్యత నాది. 9th వార్డులో గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ నాకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అశోక్ అనే వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 9వ వార్డులో గెలిచి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.